శపిస్తున్నాడు, నన్ను ఉపయోగించుకుంటున్నాడు. ఈ మైకును మనం ఏం చేస్తున్నాము, నేను మెల్లిగా మాట్లాడినా మీకు బాగా వినపడడం కోసం ఎలా ఉపయోగించుకుంటున్నామో, ఓ సెల్ ఫోన్ అందరితో మాట్లాడడానికి ఎలా ఉపయోగించుకుంటున్నామో, మనం కూడా ఈ ఆత్మని ఈ శరీరంలో ధరించి ఏం చేస్తున్నాము, ఆత్మపరంగా ఎదగడం కోసం ఉపయోగించుకోవాలి. మీకు ఇది అర్థం కావాలి అంటే 300 జన్మలు పడుతుంది. అవునా? ఈ 300 జన్మలు, ఒక 100 నుంచి 150 జన్మలు ఏం చేసినాము, ఖానా పీనా సొల్. ఇంకో 100 నుంచి 150 జన్మలు ఏం చేసినాము, పేరు, పదవి, డబ్బు, ఆధిపత్య ధోరణి, రజోగుణ స్థితి. అలా ఒక 300 జన్మలు అయిపోయాక పుడుతున్నాము, చనిపోతున్నాము. అవునా? చనిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అన్న ఒక చిన్న జిజ్ఞాస మొదలైతే మనం ఏడొచ్చి చూస్తుంటాము, కడతాల ధ్యానం క్లాసులో వచ్చి చూస్తుంటాం. ఇప్పుడు మనం వచ్చి చూస్తున్నాం అంటే ఏమైంది, 300 జన్మలు దాటాయి. ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఏంటది అంటే, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్ధం నత్వం శోచితు నా మరహసి. అంటే ఏంటి ఈ శ్లోకం యొక్క అర్థము అంటే, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు. అట్టి విషయం యగు నువ్వు శోకింప రాగలదు. అవునా? మనము ఏం చేస్తున్నాము అంటే, మన శక్తియుక్తులు, మన మేధస్సు అంతా కూడా ఎంతవరకు పెడుతున్నామో మరణం వరకే పెడుతున్నాము. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. మరణం తర్వాత జీవితమే కాదు, మరణం తర్వాత జీవితం అయిపోయాక మళ్ళీ తీసుకునే జన్మ. అవునా? ఇప్పుడు నువ్వు కూడా నా మొగుడు అంటే నీ మొగుడు ఎంతవరకు, ఈ జన్మ అయిపోయే వరకే. ఈ జన్మ అయిపోయాక మళ్ళీ ఏమవుతుంది, మళ్ళా జన్మ తీసుకుంటే నువ్వు ఆ భార్యగా పుడితే ఏం కావాలి, ఇంకో భర్త కావాలి. నువ్వు భర్తగా పుడితే ఏం కావాలి, ఇంకో భార్య కావాలి. నువ్వు ఎంతసేపు ఈ జన్మలోనే ఉన్నావు. ఈ జన్మ తర్వాత జీవితం ఉంది, అది అయిపోయాక మళ్ళీ తీసుకునే